మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు వచ్చారు. ఎటువంటి దిశానిర్దేశం చేశారు, కార్యకర్తలను ఉద్దేశించి ఏం మాట్లాడారు, ఒక కార్యవర్గ సమావేశానికి సంబంధించిన ఉద్దేశం అంశంపైన మాట్లాడమంటూ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే ఈ రుణమాఫీ విషయం కావచ్చు, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారా? అన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు వాగ్దానాలు, ప్రజలను మోసం చేసేటువంటి వాగ్దానాలు ఎక్కువ రోజులు నిలబడవు, కొన్ని రోజులు మాత్రమే చెప్పుకోగలుగుతారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి. అబద్ధాల రేవంత్ రెడ్డి. ఇంకోటి ఆయనే చెప్పుకున్నాడు గాడిదగుడ్డు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఆయన చేసేది ఏమి ఉండదు, శూన్యం. ఏది ఉన్నా కానీ పావుషేరు కోడిపిల్లకి అర్ధషేరు గరం మసాలా అన్నట్టు చేసేది కొంత, చెప్పుకునేది చేసేది అసలు లేదు, చెప్పుకునేది మాత్రం ఎక్కువ చెప్పుకుంటా ఉన్నాడు. ఈ అబద్ధాలు అసత్యాలు ఎక్కువ రోజులు నడవవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 6 నెలల్లో అంటే 7 నెలలు దాటిపోయింది, 8వ నెల వచ్చింది. 100 రోజుల్లో అమలు చేస్తూ ఉన్నటువంటి పథకం ఏది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. కాబట్టి వాళ్ళ మీద ప్రజల నమ్మకం పోయింది. ప్రజలు ఇవాళ అవస్థలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులను ఏ రకంగా ఉద్యమం వైపు తీసుకుపోయి ఆ ప్రభుత్వం మీద కొట్లాడి, కాంగ్రెస్ మీద కొట్లాడి ఏ రకంగా ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనతోటే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పెడతా ఉన్నాము. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగాలు ఏమి ఎదుర్కొంటా ఉన్నారు, రైతులు ఏమి ఎదుర్కొంటా ఉన్నారు సమస్యలు, మహిళలు ఏ రకంగా అకృత్యాలకు గురవుతూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇవన్నీ విషయాలపైన ప్రత్యేకమైనటువంటి యోజన చేసి ఇంకా ప్రజలలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతోటే కార్యవర్గ సమావేశాలు పెడతా ఉన్నాం. అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంటే ఈ యొక్క బీజేపీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? ఒకటి స్పష్టం, బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం, కొట్లాడేటువంటి పార్టీ బీజేపీ అని చెప్పేసి మొన్న ఎంపీ ఎన్నికలలో ప్రజలు తీర్పిచ్చిండ్రు. 36% ఓట్లు ఇచ్చినారు, 8 ఎంపీ సీట్లు ఇచ్చినారు. కాంగ్రెస్ తోటి ఈక్వల్గా, అధికార పక్షానికి ఈక్వల్గా మాకు సీట్లు ఇచ్చినారు. సో మీరే కొట్టాడగలుగుతారు, కాంగ్రెస్ తోటి ప్రజలకు న్యాయం చేయగలుగుతారని ప్రజలు విశ్వసిస్తున్నారు. దాని ఫలితమే మొన్న వచ్చేటటువంటి పార్లమెంటు రిజల్ట్. తర్వాత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ నాయకత్వం కావచ్చు, హరీష్ నాయకత్వం కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, లేకపోతే జైల్లో ఉన్నటువంటి కవిత కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్పైరీ మెడిసిన్ కింద ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ ట్రీట్ చేస్తూ ఉన్నారు ప్రజలు. కాబట్టి దాని గురించి ఆలోచన చేయొద్దు, మీరు ముందరికి వెళ్ళండి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి మేము ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కొట్లాడేది మేమే, కలబడేది మేమే, ప్రజల పక్షాన నిలబడేదే మేమే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు పోతాము. దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా ఈ కార్యవర్గ సమావేశంలో తయారు చేసినాం. ప్రతి గ్రామంలో అభ్యర్థుల ఎంపికను షురువు చేసినాం. అభ్యర్థులని ఎస్సీ వస్తే ఎవరు ఉండాలి, బీసీ వస్తే ఎవరు ఉండాలి, మహిళ వస్తే ఎవరు ఉండాలనేటువంటి కార్యాచరణతోటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. బలమైనటువంటి నాయకులు ఎవరు, మేమేమంటున్నట్టు ఒక రాజకీయ పార్టీని చీల్చాలే లేకపోతే ఏదో కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా బలమైన నాయకులు ఎవరు, ప్రజలకు న్యాయం చేసేది ఎవరు, ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళు ఎవరు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతోటి పార్టీలో చేర్చుకొని వాళ్ళని నిలబెట్టి మేము గెలివేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, అంటే గతంలో కవితను అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగింది బీజేపీ పార్టీ. ముందుగా తీసుకుంటే ఒక బీజేపీ పార్టీ తెలంగాణలో ఇంకా పుంజుకునే అవకాశం ఉందని చెప్పి ఒక అభిప్రాయాలు వచ్చాయి. ఆ విషయంలో మరి ఎందుకు లేట్ చేశారు? మళ్ళీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక బీజేపీ పార్టీ వారిని కలుస్తున్నారు, రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ కలిసే అవకాశం అని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ విషయం ఎట్లా తెరపడే అవకాశం ఉంది? ఇప్పుడు చట్టము సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ చట్టం పరిధిలో ఉన్నటువంటి రాజ్యాంగ శక్తులు అవి. రాజ్యాంగానికి అనుగుణంగా, చట్టానికి అనుగుణంగా వాటి పని అవి చేస్తాయి. దానికి కేంద్ర ప్రభుత్వానికి, దానికి మోడీ గారి నాయకత్వానికి ఏమి సంబంధం? భాజపాకు ఎవడైనా అవివేకులు మాట్లాడుతూ ఉంటారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు విమర్శలు చేసి ఒకసారి లబ్ధి పొందిరు. ఆ లబ్ధి ఎన్ని రోజులు నిలవలేదు. పార్లమెంట్ ఎన్నికలకు వస్తేలకు అది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని ఆయన ఇండివిజువల్గా కొట్లాడుతున్నాయి అని చెప్పేసి ప్రజలు విశ్వసించారు, ఓట్లు వేసారు. ఇంకా కూడా అదే మాట మాట్లాడి కొన్ని మీడియా సంస్థలతోటి, తన అనుగుణమైనటువంటి సంస్థలతోటి, యూట్యూబ్ ఛానల్స్ తోటి ప్రచారం చేపిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. రేవంత్ రెడ్డే ఇవాళ టీఆర్ఎస్ పార్టీతోటి అంటగాగుతూ ఉన్నాడు. అసలు రేవంత్ రెడ్డికి కవితకు బిజినెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా, లోపాయికారంగా అనేక రకాల సెటిల్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ సెటిల్మెంట్స్ బయట పెట్టండి. ఎందుకు కవితని బీజేపీకి అని? ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం తన పని తను చేసుకొని పోతుంది. చట్టానికి మాకు సంబంధం లేదు. పార్టీగా మేము ఏం చేయాలనుకుంటున్నాం అది చేసుకుంటా ఉన్నాం. నేను ఇంతకుముందుకే చెప్పిన, నేను
కేసీఆర్ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పైరీ మెడిసిన్. కాబట్టి మేము దాన్ని టచ్ కూడా చేయము. జేబులు వేసుకుంటే కూడా ఉపయోగం లేదు, బయట ఇస్తే కూడా ఉపయోగం లేదు. దాన్ని బొంద తీసి పాతి పెట్టాలి తప్పితే వేరేది ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుంది బాడీలో. కాబట్టి దాన్ని వాడకూడదు, భూమిలో ఎవరికి తెలియకుండా పాతి పెట్టాలి. అది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కాబట్టి ఏం చెప్పినా బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచన చేయొద్దని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఎవరు సిద్దిపేటలో మేము ఆయన చేసిన వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము 2000 ఓట్లు మాకు తక్కువ వచ్చినాయి. ఏంటంటే కన్ను అది సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఇవాళ హరీష్ రావు పరిస్థితి. హరీష్ రావు కూడా ఇవాళ ఏమేమి మాట్లాడుతుండో అర్థమవుతలేదు. ఇష్టానుసారిగా మాట్లాడుతుండు. ఒకసారి రాజీనామా చేస్తా అంటుండు, ఒక రాజీనామా చేయనంటుండు, రేపు ఎల్లుండి చేస్తా అంటుండు, అవతల ఎల్లుండి చేస్తా అంటుండు. నేను అనుకుంటున్నా హరీష్ రావు కూడా త్వరలోనే వస్తాడేమో బీజేపీలోకి. మరి ఆయన కూడా ఎందుకంటే ఆ పార్టీలు ఇవ్వడలేకపోతా ఉన్నాడు, కొట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు శక్తి ఎంత ఉండనిగాక జీవం లేని పార్టీలు ఏం కొట్లాడతావు? జీవం ఉన్న పార్టీలకు వస్తే ఏదైనా కొట్లాడవచ్చు. దీనికి నేను వెనక కార్యకర్తలు ఉంటారు. నేను వెనక కార్యకర్తలు లేరు, పార్టీకే జీవం లేదు. ఆ జీవం లేని పార్టీతోటి కొట్లాడాలని ముందలు పోతాను. నీ శ్రమంతా వృధా. సపడే ఒకటి 6 నెలలు రెస్ట్ తీసుకో, 2 ఏండ్ల వరకు. అప్పటికి రాజకీయ పరిస్థితులు ఏ రకంగా మారుతాయో ఆలోచన చేసుకొని నీ రాజకీయ కార్యక్రమాన్ని చూడు హరీష్ రావు. అంతే తప్ప ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడతావు, మజ్జిగ లెక్క పలస ఎందుకు అవుతావు? అట్లా ఉండకండి, బాగుండదేమని మా సలహా. ఓకే, అంటే బీఆర్ఎస్ పార్టీని వేడిన తర్వాత బీజేపీ పార్టీలకు హరీష్ రావు వస్తే మీరు స్వాగతిస్తారా? మేము ఏ నాయకున్నైనా మేము మా పార్టీ కూడా ఏమంటుందంటే ఇవాళ మాకు ఒక ప్రిన్సిపల్ విలువలతో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. మేము కేసీఆర్ ఏం చేసిండు ఇంతకు ముందుకు, ఎవడొచ్చినా సరే మా దొడ్లోకి వస్తే చాలని చెప్పేసి ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండా చేసుకొని మినిస్టర్లకు ఇచ్చిండు. ఇవాళ అదే పరిస్థితి, అదే సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ 2 పార్టీలకు వ్యత్యాసం ఏం లేదు. మేము చెప్తున్నాం విలువలతో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. ఎమ్మెల్యే అయితే రాజీనామా చేసి వచ్చి మా పార్టీ టికెట్ మీద గెలువు, అప్పుడు మేము స్వాగతిస్తాం. అంతే తప్ప గెలిపించుకుంటాం కూడా. ఆ శక్తి కూడా మాకుంది. ఎందుకంటే ఒక రఘునందన్ రావుని గెలిపించినాం, ఒక ఈటల రాజేందర్ని గెలిపించినాం. మేము మునుగోడులో మా రాజగోపాల్ రెడ్డి కూడా రాజీనామా చేసి వస్తే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయబెట్టినాం, తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. సరే ఇవన్నీ చూస్తే ఏంటంటే మేము రాజీనామా చేసి హరీష్ రావు వచ్చినా చేసుకుంటాం, ఇంకోళ్ళు వచ్చినా చేసుకుంటాం. ఎన్నికలకు సిద్ధమవుతాం, దాని పర్యవసానాలకు సిద్ధమయ్యేస్తే మేము చేర్చుకుంటాం తప్ప నీతి బాహ్యమైన అవినీతి అంటే నీతి లేని రాజకీయాలు మేము చేయదలుచుకోలేదు. భాజపా పబ్లిక్ పక్షాన చెప్తా ఉన్నాం, రాజకీయ పార్టీగా మాకు ఒక విలువలు ఉన్నాయి, దాని ప్రకారమే ముందరికి పోతాం. అంటే రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క పని అయిపోయింది. మాకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో ఈ యొక్క బీజేపీ పార్టీ పుంజుకుంటూ ముందుకెళ్తుంది. స్థానిక సంస్థలు కూడా మేము పాగా వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్ చెప్తున్నారు. కెమెరామెన్ నిలవడితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.